ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ పక్కన నేనుండాలి, కానీ ఎవరో ఓ వ్యక్తి ఉంది. ఆ ప్లేస్ని ఎలాగోలా నేను చేజిక్కించుకుంటాను. మొత్తానికి ఇప్పటికి నా మనసు కుదుటపడింది. ఆ అమ్మవారు మన ఇంటి పరువు నిలబడేలా చేశారు. వరమిచ్చింది అమ్మవారే అయినా ఆ వరాన్ని మనకు అందించింది మాత్రం ఈ మనింటి కోడలే. అవకాశం లేకుండా పోయింది, కానీ లేకుంటే నేనే. ఓ, ఇప్పుడు నేను మాట్లాడకూడదనుకుంటా. మన కుటుంబానికి కోడలయ్యే అర్హత ఈ అమ్మాయికుందని నువ్వు చాలా బలంగా నమ్మావమ్మా. ఆ నమ్మకం ఎంత నిజమని చెప్పడానికి ఇప్పుడు మాటలు దొరకట్లేదు, వెతుక్కోవాల్సి వస్తుంది. అయ్యో, మీరందరూ నన్ను అనవసరంగా పొగుడుతున్నారు. అంటే కోడలిగా ఇది నీ బాధ్యత అంటావు, అంతేగా? ఇది నా బాధ్యతే, కానీ ఈ బాధ్యత నేను నెరవేర్చడానికి సాయపడింది, మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టింది నేను మీ అబ్బాయి దర్శన్ మాత్రమే కాదండి. దీంట్లో మరొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ముఖ్యమైన వ్యక్తి ఎవరు? బావగారు,
నేనే బావగారు. ఎందుకు పరాయి వాళ్ళలాగా అలా వెళ్ళిపోతున్నారేంటి? అమ్మా, వాడిని ఎందుకు పిలుస్తున్నావు? అసలు వాడు ఇక్కడికి రావడమే మాకు ఇష్టం లేదు. పెద్దనాన్న, అన్నయ్య ఇక్కడికి వచ్చుండకపోతే ఇవాళ నిలబడుంది అనుకున్న పరువు ఖచ్చితంగా పోయి ఉండేది. ఏంట్రా నువ్వు అంటుంది? నిజం నాన్న, అమ్మవారి విగ్రహం ఏమైపోయిందో అర్థం కాక వెతుకుతున్నప్పుడు విగ్రహం నీలకంఠం వాళ్లే కాజేశారని, ఎక్కడో నీళ్లలో పడేశారు అన్నట్టుగా మాట్లాడారు అని చెప్పింది అన్నయ్యే. అంతేకాదు, నీళ్లల్లో ఉన్న విగ్రహాన్ని తేవడం కోసం నేను చేసిన ప్రయత్నంలో ఆయన్ని నన్ను చంపేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణాలకి తెగించి కాపాడింది బావగారే ఆంటీ. ఈ ఇంటి పెద్ద కొడుకుగా మీ దృష్టిలో ఆయన ఏంటో నాకు తెలియదు, కానీ ఇవాళ ఈ ఇంటి పరువుని నిలబెట్టింది మాత్రం బావగారే ఆంటీ. రోహిత్, నన్ను క్షమించు పెన్ని. అమ్మవారి విగ్రహం మాయమవ్వడానికి, ఇప్పటి వరకు మీరింత టెన్షన్ పడడానికి ఒక విధంగా కారకుణ్ణి నేనే. నిన్న ప్రీతి ఆ నీలకంఠం మాట్లాడుకుంటున్నప్పుడు నేను సరిగ్గా పట్టించుకొనుంటే వాళ్ళ కుట్ర ఏంటో తెలిసుండేది. అప్పుడే మిమ్మల్ని అలర్ట్ చేసుండేవాణ్ణి. కానీ నేను పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరిగింది. అందుకు నన్ను క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.